వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే బాబు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 70,000 పైచీలకు మెజార్టీతో గెలిచారు. మొదటిసారిగా అన్నయ్య చిరంజీవి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ చిరంజీవి గారు ఒక గజమాలతో అయితే పవన్ కళ్యాణ్ గారిని సత్కరించడం జరుగుతుంది. అదేవిధంగా వదినమ్మ కూడా హారతి ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా ఒక ఆనంద బాష్పంలో మొత్తం వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతుంది. సో మీరు ఎప్పటి నుంచో మెగా ఫ్యామిలీకి చాలా అనుబంధంగా ఉన్నారు. సో మీ మాటల్లో ఎలా ఉంది సార్ ఇప్పుడు? నా మాటల్లో అంటే నాకు కూడా ఆనందం, ఇది ఒక అనుభూతిపరమైన ఆనందం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని చిరంజీవి ఎప్పుడు తమ్ముళ్ళలా చూడలేదు, కొడుకులా చూశాడు. చిరంజీవి కంటే చిరంజీవి భార్య ఆయన తన దగ్గర ఉండి అన్ని అందించేవాడు అన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ ఆ భార్య అంటే కొడుకులాగే పెంచుకుంది. సురేఖ అమ్మ కొడుకులాగే పెంచుకుంది. తనకేమైనా కావాల్సిన డబ్బులు అమ్మ తల్లి డబ్బు ఇస్తుంది కదా, ఇక్కడ సురేఖ అమ్మే డబ్బులు ఇచ్చేది. అంటే హీరోగా యాక్ట్ చేసినంత వరకు కూడా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా యాక్ట్ చేసినంత వరకు ఖర్చుకు డబ్బులు ఆవిడే ఇచ్చేది. అలాగుండేది అన్నమాట. అంత అనుబంధం అంటే ప్రేమ. మరి కొన్ని ఏ జన్మలో సంబంధాలు తెలియదు కానీ అంత ప్రేమ. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ జీవితాన్ని చూసుకుంటే ప్రేక్షకులకు కూడా చెప్తున్నాను, అనేకమైన నిందలు, అనేకమైన అవమానాలు, అనేకమైన అపజయాలు. మీకు తెలుసా, రాజకీయ పరంగా రాజకీయాలు ఆయన కచ్చుబడి లేవేమో అనిపించే పరిస్థితి ఏర్పడింది. ప్రజారాజ్యం పెట్టినప్పుడు యువరాజు పాత్ర పోషించాడు. అనేక మంది అనేక రకాలుగా తిట్టారు. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో కలిపేసినప్పుడు అన్నయ్య, తండ్రి లాంటి అన్నయ్య అని తెలిసి కూడా విభేదించాడు. అప్పుడు నీకేమిరా, నీకేం నొప్పి, నీకేమైనా అంత పెద్దవాడు అయిపోయేప్పుడే మీ అన్నయ్యని తిరస్కరించేటువంటి పెద్దవాడు అయిపోయా నిందించారు. అప్పుడు అవమానం పాలైపోయాడు. తర్వాత ఎలక్షన్లో నిల్చున్నప్పుడు, మొదటిసారిగా నిల్చున్నప్పుడు అంటే మొన్న 19లో నిల్చున్నప్పుడు ఏదో 10 స్థానాలు వస్తాయి అనుకున్నారు. అలా అన్నయ్య అంటే మెగా హీరో కదా, ఆయనకి 18 వచ్చాయి, ఈయనకి ఒక 10 స్థానాలు 5 స్థానాలు వస్తాయని అలాగే మనం చెప్పుకున్నాం. అయితే ఆ 10 రాకుండా రాజోళ్ళు రాపాక ఆయన ఎవరు, రాపాక వరప్రసాద్కి ఒక స్థానం వచ్చింది. ఆ ఒక స్థానం కూడా ఆయన అంటే మన జనసేన అకౌంట్లో పడకుండా వైసీపీ వాళ్ళు కొనేసుకున్నారు. దీని వెనక్కి ఎంత కుట్రుందండి, 151 ఉంది కదా, ఇంకా కొనుక్కోవాలి ఆ ఒకటిని కూడా. అంటే రాజకీయంతో పాటు కుట్రకోణాన్ని కూడా మీకు చెప్తున్నాను. అంటే ఒంటరివాడు అయిపోయాడు. ఇలాంటి రోజా లాంటి అదములు కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేనటువంటి వాడు మమ్మల్ని మాట్లాడతాడా? జగన్మోహన్ రెడ్డి ఎడమ కాలి చిటికిన వేళ్ళు గోరుకున్న వెంట్రుక సాటి చేయడం చెప్పింది మహామహిళ. అలాగే నోటికి వచ్చినట్టు తిట్టారండి. ఇన్ని అవమానాలు భరించి పవన్ కళ్యాణ్ తల్లిని, అన్నయ్యని, అందరినీ కూడా నోటికి వచ్చిన బండ బూతులు తిట్టారు. ఇన్ని అవమానాలు భరించి ఎందుకు ఉండాలి అనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కసారి పార్టీని నడిపించలేక వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ని కూడా అమ్ముకునే సందర్భాలు ఉన్నాయి. పిల్లలకి పేరున సేఫ్టీ కోసం చేసిన డిపాజిట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ త్యాగం చేసి సినిమాలు చేసి, రాత్రులు సినిమాలు చేస్తే పగలు ప్రచారం, పగలు సినిమా చేస్తే రాత్రులు ప్రచారం. ఆ కౌలు రైతుల తాలూకు అంటే బలవన్ మరణాలకి అంటే వాళ్ళ తాలూకు ఫ్యామిలీస్కి అంటే కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులు భార్యల కుటుంబాలకి ₹1,00,000 చెప్పిన రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు 4 గంటల వరకు పంచుతుండేవారు. దీంట్లో రాముడికి లక్ష్మణుడిలాగా మనోహర్ తాలూకు కృషి కూడా ఈ సందర్భంగా మనం చెప్పాలి. నాదెండ్ల మనోహర్ కూడా చాలా అసలు ఎన్నింటి ఉండి అసలు అనుబంధం అంటే వీళ్ళదిరా అనుకునేలాగా చెప్పుకోవాలన్నమాట. తర్వాత ఏం చేశాడు, ఈ జనసేన పార్టీలో ఉంటుండగా ఒకానొక సందర్భంలో అంటే ప్రజల్ని డొనేషన్స్ అడగకపోతే రోజువారీ ఖర్చులు డబ్బులు లేవు. అటువంటి సమయంలోనే డొనేషన్స్ అనేది దానికి తెర తీశారు. ఇద్దరు 100 ఉంటే 100 ఇవ్వండి, 50 ఉంటే 50 ఇవ్వండి అంటే అవి సుమారు 12 కోట్లు వచ్చాయన్నమాట. ఆ భగవంతుడు పంపించాడో ఏమిటో దాంతో అలా నెట్టుకుంటూ వచ్చాడన్నమాట. ఇది
ఆయన తాలూకు కథ. అంటే ఎంత వస్తుందంటే కొమ్ములు తిరిగిన విశ్లేషకుడు కూడా ఏం చెప్పాడంటే 5 నుంచి 10 అన్నారు. మనం అప్పుడే 15 నుంచి 18 అన్నాం. అవును, 15 నుంచి 18 లోపు అన్నాం మనం. అంతేగాని అందరూ ఇంకే 5 సీట్లు రావడం కష్టం అండి. అందరూ కొమ్ములు తిరిగిపోయిన జర్నలిస్టులు, తల పండిపోయిన జర్నలిస్టులు అంటే చెప్పారు. వాళ్ళు పూర్తిగా ఎక్కడున్నారో మనకు తెలుసు అనుకోండి, అది వేరే విషయం. పాతాలని తొక్కేసారు ప్రజలు. అంటే క్రెడిబిలిటీ ఉంటే నమ్ముతారండి, మీ మాట కరెక్ట్ అంటే నమ్ముతారు, లేకపోతే మీ వీడియోని నేనెందుకు చూడాలి. అందుకే మనం మైక్ ముందు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒకరిని ఉద్ధరించడానికి కాదు, మనల్ని మనం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలా జరుగుతుండగా ఈరోజు ఊహించని విజయం అంటే స్ట్రైక్ రేటు 100% సాధించిన వ్యక్తి ఇండియాలో ఒకే ఒకరు ఉన్నారు, దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఎన్ని సీట్లలో నిల్చున్నాడో అన్ని సీట్లు గెలిచేశాడు. అవును, స్ట్రైక్ రేట్ 100% మాట. ఎలాగుంటుందండి సినిమా సూపర్ హిట్. మన సినిమా చూస్తున్నప్పుడు కూడా ఇన్ని బాధలు పడినాడు ఒక్కసారి ప్రధానమంత్రి కూర్చున్నట్టు మనకి ఎలా ఉంటుంది, మనకి పళ్ళు చెమరొస్తాయన్నమాట. చేత్ అంటే కష్టం అంటే ఎలా పడాలి, కృషి అంటే ఎలాగ ఉండాలి, అలా అనుకుంటాం, రకరకాలుగా గొప్పగా అనుకుంటాం అన్నమాట. అట్లాంటి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ని ఆకాశానికి ఎత్తేసే రోజు ఇది. చిరంజీవి అమెరికా నుంచి వచ్చాడంటే ఉండలేకపోతున్నాడు అక్కడ. తమ్ముని చూసేయాలి, తమ్ముని అభినందించేయాలి. తమ్ముని ఎన్నో మాట్లాడినాడు, సారీరా నేనే ఓడిపోయానని చెప్పాలి. అక్కడ మీకు గమనించినట్టయితే చిరంజీవి ఎక్కడ ఓడిపోయాడు, పవన్ కళ్యాణ్ అక్కడ నడిచాడు. అవును, అది ఆయనకి ఆనందం. అంటే ఎవరైనా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తనకంటే బిడ్డ గొప్పవాడైనట్టయితే ఆనందం అనుభవిస్తారు. అది నిజమైన ఆనందం ఇది. తర్వాత ఇంకోటి ఏంటంటే అఖీరా రావడం ఒకటి చాలా ప్రేక్షకుడికి కన్నుల పండుగ అయిపోయింది అన్నమాట. తర్వాత అన్నాలు ఎదినో అఖీరాని కొంచెం దూరంగా చూస్తుంది అనుకున్నారు. అలా కాకుండా కొడుకుని తీసుకొని రావడం కూడా ఎంత ఆనందం అండి. పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడే మన అన్నాలు ఎదినో ఒక బిడ్డను తీసుకొస్తే రేణు దేశాయి నుంచి ఒక బిడ్డను తీసుకొచ్చాడు. అంటే ఓపెన్ పుస్తకం అన్నమాట. నా జీవితం చరిత్ర పుస్తకం. నా బిడ్డలు వీళ్ళు, నా భార్య తను డివోర్స్ ఇచ్చేసాను, అయినా ఫ్రెండ్స్గా ఉంటాం అని మొత్తం చెప్పాడు. ఓపెన్ బుక్ మాట. ఇంత ఓపెన్గా ఉన్నప్పుడు జరిగే సంబరం రేపు పట్టాభిషేకం జరగబోతుంది అనుకుంటాను. అది మరి కన్నుల పండుగ ఉంటుంది. అఖీరానందన్ తర్వాత చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగేంద్ర బాబు అయితే అలా ఏడుస్తూనే ఉన్నాడు. అలాగే ఈ చిన్న చెల్లి ఈ అమ్మాయి ఉంది కదా, ఏదో పేరుంది, పెద్దమ్మాయి చిన్న అమ్మాయిలో చిన్న చెల్లి అలాగా వీడియో చూసి ఏడుస్తూనే ఉంది. చిన్న చెల్లి. అవును, చిన్న చెల్లి. అంటే ఇంత ఆనందం ఉంది ఈ రోజంతా. ఎక్కడ మతబాలు గితబాలు, అక్కడ జనసేన అభిమానులు వెళ్ళిపోయారు, మెగాస్టార్ అభిమానులు వెళ్ళిపోయారు. ఎంతో ఆనందం. ఓకే, ఏం చెప్తాం, కన్నుల పండుగ గొప్ప ఆనందకరమైన రోజు. ఇంకో విషయం చెప్తున్నాను, బొంబాయిలో శివసేన చూస్తే ఎంత హడలో, ఇక్కడ ఆంధ్రాలో జనసేనను చూస్తే అంతే భయపడే రోజు తొందరలో వస్తుంది. ముందు నేనే చెప్తున్నాను, బొంబాయిలో శివసేన అమ్మో వాళ్ళ జోలికి వెళ్ళకూడదురా, తప్పొచ్చు చెప్పేస్తారంటారు. నిజమే, అలా ఉంటారు. అలాగే ఇప్పుడు జనసేన కూడా తయారైంది అన్నమాట. ఇంకా వైభవం ఏం చెప్పమంటారు, ఆంధ్రాకి మంచి రోజులు వచ్చాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందు చంద్రబాబు నాయుడు తాలూకు పప్పులు కూడా ఉడకు. అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు చేయవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.